అందరికీ నమస్కారం. నేను రేఖా ప్రవీణ్ పట్ల 10th వార్డ్ అభ్యర్థిగా సెకండ్ టైం ర్యాలీలో వెళ్తున్నాను. కంటెస్ట్ చేస్తున్నాము. 20 వార్డ్స్లలో అత్యధిక మెజారిటీతో ఈ నా ప్రజలందరూ నన్ను ఆదరంగా గెలిపించినారు. ఇప్పుడు కూడా నేను అదే ఆశతో ఉన్నాను. గెలిపిస్తారని అనుకుంటున్నాను. దాంతోపాటు ఇప్పుడు ఉన్నది మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కాబట్టి ఇంకా మన మినిస్టర్ గారు కూడా మనకు సపోర్ట్గా ఉన్నారు. ఇంకా మనం అభివృద్ధి చేసే ఛాన్సెస్ ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి దాంట్లో అందరికన్నా 20 వార్డ్స్లలో అందరికన్నా ముందు ఫస్ట్ వరుసలో మా 10th వార్డు అన్ని వార్డుల కన్నా మా 10th వార్డు ఫస్ట్ వరుసలో ఉంటుందని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు 10వ వార్డు ఆందోళన జూపేట మున్సిపాలిటీలో బీసీ మహిళ రావడం జరిగింది. అందుకే ఈ రెండోసారి బీసీ మహిళగా మరి ఈ ప్రాంతానికి గత 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. ఇప్పుడు మీకు కూడా మా 10th వార్డు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా జరిగింది, ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా జరిగింది, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత మెజార్టీతో గెలిచినాము, ఇవన్నీ మీరు బేరీ చేసుకోవాలి. పత్రికా సోదరులందరూ మీరు ఒక్కసారి చూడండి. మా వార్డులో ఇప్పటి వరకు నేను చేసిన అభివృద్ధి కావచ్చు, వాళ్ళ మండలం కావచ్చు, వాళ్ళ ప్రేమాభిమానాలు కావచ్చు, వాళ్ళ ఆశీస్సులు కావచ్చు, అందరూ కూడా పేరున నాకు ధన్యవాదాలు తెలపడమే కాకుండా నాతో స్వచ్ఛందంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బయలుదేరి నా నామినేషన్కు రేఖా ప్రవీణ్ గారి నామినేషన్కు రావడం బాగా హర్షించదగ్గ విషయము. ఇప్పుడైతే మన ప్రజాప్రభుత్వం ఉంది. ఈ ప్రజాప్రభుత్వంలో మన మంత్రి గారు ఉన్నారు. ఆ మంత్రి గారు ఖచ్చితంగా మనకు ఇంకా మనం చొరవ తీసుకొని ఇంకా అభివృద్ధి చేయడానికి ముందు వెళ్తామని చెప్పేసి మీ పత్రికాముఖంగా అందరినీ కోరడమే కాకుండా ఇంత పెద్ద ఎత్తున జనానికి అందరికీ పేరున శిరస్సు ఉంచి నమస్కరించున్నా. కూడా అంతకుముందు తెలంగాణ ఇచ్చేటప్పుడు ఎన్నో రకాలు చెప్పింది. దానికి మేము పట్టించుకోవట్లే, మాకు అవసరం కూడా లేదు. మేము 6 గ్యారెంటీలు అని చెప్పినాము. ఒకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాం. ఖచ్చితంగా చేస్తాము. 100% చేసి తీరుతాము. చేసినాకనే ప్రజల్లోకి వెళ్తామని చెప్పేసి మీకు పత్రిక తెలియజేస్తున్నాము.